వ్యక్తిత్వ హననం, విష ప్రచారం, రోత రాతలతో జుగుప్సాకరమైన భాషతో దాడి చేయడం, వీటిలో చంద్రం ముఠాకి ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. అందులోనూ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో అరాచక పాలన సాగిస్తున్నారు కదా. అందుకే పచ్చ ముఠా మరింత చెలరేగిపోతోంది. రోత రాతలతో విష ప్రచారం చేయడానికి, వైఎస్ఆర్సీపీ నేతలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి ఏకంగా ఐటీడీపీ పేరుతో ఒక కర్మాగారాన్ని నడుపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై, వారి ఇళ్లలోని మహిళలను వెకిలి మకిలి వేషాలతో, వికృత వ్యాఖ్యలతో, జుగుప్సాకర ప్రచారాలతో అవమానించేలా వారికి శిక్షణ ఇస్తున్నారు. అశ్లీల రాతలు, అసభ్యకర పోస్టులు, రోత మాటలు, నీచ ట్రోలింగ్స్ వంటి ఘోరాతి ఘోర చండాలంపై ఈ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ ఇస్తున్నారు. స్వయంగా నారా లోకేషే ఈ సైకో ఫ్యాక్టరీని పర్యవేక్షిస్తున్నారు. అధికారం అండతో, లోకేష్ ఆశీస్సులతో చెలరేగిపోతోన్న ఎల్లో సైకోస్ విశృంఖలత్వానికి కొత్త అర్థం చెప్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఐటీడీపీ ఒక విధంగా ఇది ఉగ్ర సంస్థ ఐసిస్ లాంటిదే. ఐసిస్ ఉగ్రహింసను వ్యాప్తి చేస్తుంటే ఐటీడీపీ అశ్లీలాన్ని, అసభ్య పోస్టులను వ్యాప్తి చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులతో నిండి ఉంటే ఐటీడీపీ రోత రాతల కిరాతకులతో నిండి ఉంటుంది. ఈ అసభ్య భావజాల సంస్థ నిస్సిగ్గుగా చెలరేగిపోతుంటే ఆ అఘాయిత్యాలను అడ్డుకోవలసిన పోలీసులు చోద్యం చూడ్డానికి పరిమితమైపోతున్నారు. దీంతో ఈ దుశ్శాసన దుకాణం మరింత పేట్రేగిపోతోంది. పాలకుల అరాచకాలను ప్రశ్నించిన, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సాగుతోన్న తప్పుల వైపు వేలు చూపించిన, తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు ఖాకీలు. హక్కుల ఉసురు తీస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గొంతు నొక్కేస్తున్నారు. పాలకుల కుట్రలకు కూత పెడుతూ ఐటీడీపీ అసభ్యకర విన్యాసాలను చోద్యం చూస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 20 నెలల్లో ఇప్పటికే 270కు పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో దాదాపు 100 మందిని అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛని అపహాస్యం చేస్తోంది. అదే సమయంలో ఐటీడీపీకి చెందిన ఎల్లో సైకోస్ అశ్లీల రాతలు, అసభ్య పోస్టులతో చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలపై రోత మాటలతో నీచమైన ట్రోలింగ్స్ కి పాల్పడుతున్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోవటం తమకు అసాధ్యమన్న విషయం చంద్రబాబుకు తొలి నుంచి తెలుసు. అందుకే ఎల్లో మీడియాతో, రాజకీయ ప్రత్యర్థులపై అసత్య కథనాలతో కుట్రలు చేయటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటు. ఇప్పుడు ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా ఆ కుట్రలను మరింత నీచంగా, జుగుప్సాకరంగా అమలు చేస్తోంది. కారణం ఐటీడీపీ ఎల్లో సైకోస్ కి దిశానిర్దేశం చేస్తోంది లోకేష్ కాబట్టి. లోకేష్ కానుసన్నల్లో నడిచే ఐటీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఐసిస్ సంస్థలా మారింది. పైశాచిక మనస్తత్వం ఉన్న వారిని ఏరి కోరి ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో వదులుతోంది ఐటీడీపీ సోషల్ మీడియా విభాగం. ప్రత్యర్థులను ఎంత వికృతంగా, ఎంత ఘోరంగా, మరింత నీచంగా, రాక్షసంగా మాటలతో, ట్రోలింగ్స్తో హింసించాలో నారా లోకేష్ స్వయంగా మార్గదర్శకత్వం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వికృతమైన భాష, దిగజారుడు వ్యాఖ్యలు, క్షమించరాని కామెంట్స్, అడ్డగోలు ఆరోపణలు, బరి తెగించిన భావజాలం, సభ్య సమాజం సహించలేని భావదారిద్ర్యం, వావి వరసలు లేకుండా ట్రోలింగ్లు, వీటన్నింటికీ కలిపి ఒక పేరు పెడితే దాని పేరే ఐటీడీపీ. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే దుష్ప్రచారానికి టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచి అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరి తెగించడమే పనిగా పెట్టుకుంది. ఇక 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశృంఖలత్వం వెర్రితరలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, టీడీపీ నేతల జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్సైట్ ద్వారానే ఈ విష ప్రచారాన్ని సాగిస్తూ ఉండటం గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలి, ఇతర ఆయుధాలు పెట్టినట్లుగా మార్ఫింగ్ ఫోటోలతో టీడీపీ అధికారిక వెబ్సైట్లో పుంకానుపుంకాలుగా పోస్టులు పెడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతూ ఉండటం టీడీపీ బరితెగింపుకు నిదర్శనం.
వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్టడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించో అన్నట్లుగా పోలీస్ శాఖ వ్యవహరిస్తోంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం యత్నించటమే లేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తూ ఉండటం గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఉండటం విభ్రాంతిని కలిగిస్తోంది. ఇక డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందా అన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఐటీడీపీ అకృత్యాలకు అడ్డుకట్ట వేయటంలో ఘోరంగా విఫలమవుతున్న పోలీసులు పాలకుల కుట్రలను, తప్పులను, అరాచకాలను ఎత్తి చూపుతున్న సామాన్య ప్రజలపై, సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అదే క్రమంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి డ్యూటీ చేస్తున్నామని భావిస్తున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం స్థాయిలోనే పక్కాగా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఓ సోషల్ మీడియా పోస్టుపై కుప్పం టీడీపీ నేత వినోద్ కుమార్ మూర్తితో ఫిర్యాదిప్పించారు. ఆ వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడ్లో సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిని మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు. ఆ వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. నిన్ను పెట్టింది మీరు ఉండేది చట్టాన్ని రక్షించాలా, లేదు ఏదన్నా జరిగింది అనుకుంటే అది తప్పుడు కేసు అయినా కనీసం ప్రొసీజర్ అయినా ఫాలో కావాలా, అది కూడా కాకుండా చేస్తే నేను ఎంతమంది అంటే చంద్రబాబు నాయుడు గారి కోపం ఉంటే మా మీద ఉండొచ్చు, మీకెందుకు కోపం? పోలీస్ అధికారులకు అంత వాళ్ళ పనిముట్టులాగా పనిచేయాలి. ఇది మన హక్కుల ఉల్లంఘన, అమానుషం, అన్ని రకాలుగా ఖండించదగ్గది. దాన్ని ఖండిస్తున్నాం. సరే, చేయాల్సింది లీగల్గా ఫేస్ చేస్తాం. దీనివల్ల అది ఒకటి ఏదైతే టెర్రరైజ్ చేయాలనుకుంటారో ఆ పర్పస్ అయితే సర్వ్ కాదు. 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఒక మంచి కాజ్ కోసం, ఓ మంచి ప్రజల కోసం నిలబడిన పార్టీగా, అలాంటి నాయకుడితో కలిసి పనిచేస్తున్న కార్యకర్తలుగా, అడుగులు వేస్తున్న వ్యక్తులుగా, జగన్మోహన్ రెడ్డి గారితో గర్వంగా ఫీల్ అవుతున్న నాయకులుగా ఇలాంటి వీటికైతే ఏం బెదరం. మేము బెదరం కాబట్టి 14 నెలల నుంచి వీళ్ళ హెరాస్మెంటు భరిస్తూ కూర్చోవడం కూడా మా చేత కాదు. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్ల తర్వాత, ఇది హెచ్చరిక కాదు, మామూలుగానే చెప్తున్నా, ప్రతి పోలీస్ అధికారి ఎవరైతే వచ్చి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారో వాళ్ళందరివి మా కార్యకర్తలకు చెప్తున్నాం, మేము గుర్తుపెట్టుకుంటాం. ఆ పేర్లు అవి రాసుకోవడం, ఎందుకంటే ఇది ఏ రకంగా ఎట్లా చేస్తారో అర్థం కావట్లా. నువ్వు ఎవరో పైనుంచి చెప్పారు, ఎవరు అదృశ్య శక్తి, ఎవరు పని చేస్తారు, ఎవరు చేస్తారు? మీరు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు లేదా? మీ సర్వీస్ రికార్డ్స్లో కూడా ఇవి ఎక్కేట్టు చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాటహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. ఈ క్రమంలో పాలకుల అరాచకాలకు, పచ్చముఖ అఘాయిత్యాలకు పోలీసులు పహారా కాయటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చబాసుల కుట్రలకు కూతలు పెడుతూ పరవశించిపోతున్నారు. మరోవైపు లోకేష్ పర్యవేక్షణలో ఐటీడీపీకి చెందిన ఎల్లో సైకోస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో అశ్లీల రాతలతో, అసభ్య పోస్టులతో విశృంఖలత్వానికి కొత్త అర్థాలు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద అసభ్య వ్యాఖ్యలతో, అశ్లీల రాతలతో దాడి చేయడం మాత్రమే కాదు, సామాన్య ప్రజల మీద కూడా పగబట్టింది ఐటీడీపీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ ఆయన పాలనకి ముగ్ధులై 4 మంచి మాటలు చెప్పిన వాళ్ళని ఈ ఎల్లో సైకోస్ వదల్లేదు. చివరికి చిన్న పిల్లల్ని కూడా వేధించారు, ట్రోల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలనని చూసి తట్టుకోలేక సోషల్ మీడియా కేంద్రంగా ప్రతి క్షణం విషం కక్కుతూ వచ్చారు, కిరాతకంగా వ్యవహరించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నాయకత్వంలో మరింత విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఎల్లో సైకోస్. మీడియా కేంద్రంగా ఎన్ని అరాచకాలు చెయ్యొచ్చు, ఎన్ని అసత్యాలను ప్రచారం చెయ్యొచ్చో అన్నీ చేసిన ఘనత చంద్రముఠాది. అలాంటి పచ్చముక్క సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మరింతగా దిగజారిపోయింది. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు
టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. సోషల్ మీడియా వేదికగా జగన్ పాలనను మెచ్చుకున్న వాళ్ళని, జనరంజక జగన్ పాలనకి జై కొట్టిన వాళ్ళని వేధించి వేధించి వెంటాడి హింసించేది. తెనాలికి చెందిన గీతాంజలికి ఇలానే మానసికంగా వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు ఎల్లో సైకోలు. తెనాలికి చెందిన గీతాంజలి నవ్వింది, ఊరికే నవ్వి ఊరుకోలేదు. గుండెల నిండా ఉన్న సంతోషాన్ని బాహాటంగా వ్యక్తం చేసింది. ఆ సంతోషంలో నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగిడింది. నా పేరు మీద నాకు ఇల్లొచ్చింది, నా జీవితకాలపు కల నెరవేరిందంటూ మురిసిపోయింది. అదే ఆమె పాలిటి శాపమైంది. నమస్తే అండి, గీతాంజలి. ఎక్కడ ఉంటారు? తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో ఉన్నది? సార్, నా ఓన్ హౌస్, నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్, నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టేజ్ మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. ఇల్లొచ్చిన సంతోషాన్ని పంచుకున్న పాపానికే ఎల్లో సైకోలు ఆమె మీద పగబట్టారు. గీతాంజలిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం మొదలు పెట్టేశారు. అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారు. చాలా వెకిలిగా మకిలిగా రాతలు రాసుకుంటూ పోయారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఈ పోస్టుల దాడి జరుగుతూనే ఉండటంతో గీతాంజలి తట్టుకోలేకపోయింది. ఆమె చిన్ని గుండె ఈ బాధను మోయలేకపోయింది. ఆమె కళ్ళల్లో ఉన్న కన్నీళ్లన్నీ ఆవిరైపోయాయి. బతుకు మీదే విరక్తి పుట్టేలా టీడీపీ జనసేనలు రాక్షస రాతలతో వెంటాడి వేధించటంతో చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటం దేశంలో ఎక్కడైనా ఉందా? భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటమా? ఇది అసాధ్యమని 2019కి ముందు ఎవరైనా గట్టిగా చెప్పేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీ విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు స్వాతంత్ర భారతదేశంలో జరగని అద్భుతాన్ని ఆవిష్కరించాయి. You are the one and only chief minister that I ever seen who implemented all your promises, sir. You implemented all your promises, sir. You're such a great personality, sir. I am so glad to express my delightful greetings to you, sir. Real, sir, speaking English opens up a wide range of new opportunities, sir. ప్రభుత్వ బడిలో చదివే ఓ బాలిక అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీలో ప్రభుత్వ బడుల్లో సంస్కరణలను నాడందరూ మెచ్చుకుంటే టీడీపీ కుళ్ళిపోయింది. Hi, this is Rishma from 10th class ZPHS Bandipudi. Today I want to tell the importance of LIP Language Improvement Program. Frankly speaking, the learning standards, reading and writing abilities of every student abnormally decreased during this pandemic. Today I would like to talk about LIP. Our district educational officers in Zone 2 are informed that we all are aware that most of the students are not getting trouble in understanding most of the concepts even in mother tongue due to lack of knowledge and written language. వెంటనే ఐటీడీపీ రంగంలోకి దిగింది. చిన్న పిల్లలు, నిరుపేద పిల్లలు అన్న జాలి దయా కూడా లేకుండా వారిని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు పచ్చమొక్క. బెండపూడి స్కూల్ మీద ఇంగ్లీష్లో మాట్లాడిన స్టూడెంట్స్ మీద ఎన్నెన్ని ట్రోల్స్ అని. తాము చేసిన తప్పేంటో తెలియక ఆ పసి మనసులు ఆత్మనూన్యత భావంతో అవమాన భారంతో కుంగిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా కేంద్రంగా ఎల్లో సైకోలు చేసిన అరాచకాలన్నీ ఇన్ని కావు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక లోకేష్ పర్యవేక్షణలో ఐటీడీపీ మరింత విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తోంది. వికృతమైన భాషతో, దిగజారుడు వ్యాఖ్యలతో, బరితెగించిన భావజాలంతో కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం అంతా ఉంది. నీచ పునాదులపైనే ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచింది చాలక ఆయన పైన అసభ్య ప్రచారాన్ని చేయించిన ఘనుడు చంద్రబాబు. కుట్రలు కుతంత్రాల్లోనే కాదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఫేక్ న్యూస్ని ప్రచారం చేయడంలోనూ చంద్రబాబుకి దశాబ్దాల చరిత్ర ఉంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడి మారని లక్షణం ఏదన్నా ఉందంటే అది అవతలి వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం. ఈ విషయంలో చంద్రబాబుకి ఉచ్చనీచాలు ఉండవని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. నాయకుడే ఇలా తగలబడితే ఇక ఎల్లో సైకోస్కి ఉచ్చనీచాలు ఎందుకుంటాయి చెప్పండి? ఈ చండాలను చూసి స్ఫూర్తి పొందినట్టుంది ఎల్లో మీడియా. అసత్య కథనాలకి తోడు అసభ్యకరమైన వ్యాఖ్యలతో చెలరేగిపోయి ఎల్లో సైకోని మరపిస్తున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చింది మొదలు వంచన, కుట్రలు, వెన్నుపోట్లనే మెట్లుగా చేసుకుని ఎదిగారు. పిలిచి పిల్లనిచ్చి, ఎన్నికల్లో ఓడిపోతే పార్టీలో చోటిచ్చి,
మంత్రి పదవి ఇచ్చి నెంబర్ 2 స్థానం ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటం మాత్రమే కాదు, ఆ సమయంలో ప్రజల్లో ఎన్టీఆర్ ప్రతిష్టని దిగజార్చటానికి ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కక్కిన విషయం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ను బట్టలు లేకుండా కార్టూన్లు వేయించి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు చంద్రబాబు. ఎన్టీఆర్ మీదే వ్యక్తిత్వ హననానికి పాల్పడిన చరిత్ర చంద్రబాబుది. ఏ ప్రజలైతే ఎన్టీఆర్ కి జేజేలు కొట్టారో అదే ప్రజలకు ఎన్టీఆర్ ని బట్టలు లేకుండా కార్టూన్లలో చూపించిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఎన్టీఆర్ నే వదలని చంద్రబాబు ఇక తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో హుందాగా వ్యవహరిస్తారు అనుకోవటం పొరపాటే. నాటి నుంచి రాజకీయ ప్రత్యర్థుల మీద ఎల్లో మీడియాతో అసత్య కథనాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఐటీడీపీకి చెందిన ఎల్లో సైకోలు అశ్లీల రాతలు, అసభ్య పోస్టులతో జుగుప్సాకరం అంటే చూపిస్తూ ఉండటంతో తాము రాస్తున్న అసత్య కథనాల మీద ఎల్లో మీడియాకే బోర్ కొట్టినట్లుంది. అందుకే ఐటీడీపీ ఎల్లో సైకోల తరహాలో బరి తెగించిన ఏబిఎన్ రాధాకృష్ణ తన అసలు బతుకేంటో బయట పెట్టేశారు. తన బుద్ధి, ఆలోచనలు ఎంతటి భూతుమయమో తేల్చి చెప్పేశారు. అమరావతిలో అవినీతి మీద ఒక్క వార్త రాయటానికి కూడా దమ్ములేని దద్దమ్మ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కోరుకునే వారి మహిళలను ఘోరంగా అవమానించారు రాధాకృష్ణ. మావిగన్కి మద్దతిచ్చే వారందరి భార్యలపై అశ్లీల వ్యాఖ్యలు చేసి అక్షర వ్యభిచారం చేయటంలో తన ముందు ఐటీడీపీ ఎల్లో సైకోలు బచ్చాలే అని నిస్సిగ్గుగా తేల్చారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు ఎల్లో సైకోల్ను తయారు చేసింది ఐటీడీపీ. వైఎస్ జగన్, ఆయన కుటుంబం, వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ల ఇళ్లలో ఆడవాళ్లపై నీచమైన పోస్టులతో యూట్యూబ్ ఛానళ్లలో ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తారు. ఆ వీడియోలను టీడీపీ సోషల్ మీడియా ప్రమోట్ చేసి వైరల్ చేస్తారు. ఇవే కాకుండా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉన్న అకౌంట్ల నుంచి అసభ్యకర మార్పింగ్ పోస్టులను పోస్ట్ చేస్తారు. ఇలా టీడీపీ సోషల్ మీడియా ఒక ఆర్గనైజ్డ్ అరాచక శక్తిగా మారిపోయింది. లోకేష్ అండదండలతో ఈ దుశ్శాసన దుకాణం మరింతగా పేట్రేగిపోతోంది. మరోవైపు ఐటీడీపీ ఎల్లో సైకోల బెండు తీయాల్సిన పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగానికి జీ హుజూర్ అంటూ పాలకుల అరాచకాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై, వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అంతా కలిసి ఆటవిక పాలనకి ఆంధ్రప్రదేశ్ ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.